వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా వ్లాగ్స్ గాయస్. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కరీంనగర్లో ఉన్న మ్యూజియం. ఇది కరీంనగర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఎగ్జిట్ ఉన్నది చూసారా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. ఇక్కడ మన తెలంగాణలో ఎస్పెషలీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి శతాబ్దాల కింది చిత్రాలు అనేటివి మనకు ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి విజిట్ చేయొచ్చు. నియర్లీ ఒక 10 రూపీస్ ఏమో ఉంటుంది ఎంట్రీ ఫీజు. ఇక్కడ మన చరిత్రకు సంబంధించి కేవలం ఫొటోసే కాదు, రాతికి సంబంధించిన ఆనవాళ్ళు, అంతేకాకుండా కాయిన్స్, ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ అన్నీ ఉన్నాయి భద్రపరిచి. మనకు ఇది వచ్చేసి జీవపరిణామం. మన కరీంనగర్ జిల్లాలో ఏ దశలో అంటే ఏ యుగాలు, రాతి యుగం, ఏది నవీన శిలాయుగం, ఇలాంటి యుగాలలో యూజ్ చేసిన ప్రతి ఒక్క పనిముట్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషను, తెలుగు లిపికి సంబంధించిన డెవలప్మెంట్కి కూడా ఇక్కడ ఉన్నాయి. మేజర్ ఇష్యూ ఏంట్రా అంటే మనకు గ్లాస్కు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అనేటివి ఉన్నాయి. వాటిని ఫొటోస్ తీయడానికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. ఇక మిగిలిన ఈ ఫొటోస్ కానీ లేకపోతే విగ్రహాలు కానీ ఇంకా అవుట్ సైడ్ కొన్ని మన హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేటివి ఉన్నాయి, వాటిని కవర్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గుడిశాల, ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా మనకు దాదాపు 14వ శతాబ్దం, 6వ శతాబ్దం, 1వ శతాబ్దానికి సంబంధించినవి కూడా ఈ పాలరాతి విగ్రహాలు, సప్తమాత్రికలు వచ్చేసి 9వ శతాబ్దానికి సంబంధించినవి. మనకు జగిత్యాల జిల్లా పొలాస ఉంది కదా, పొలాసలో సప్తమాత్రికలకు సంబంధించి విగ్రహాలు అనేటివి పర్ఫెక్ట్గా ఉన్నాయి. అక్కడ ఇప్పటికింకా పూజలు అందుకుంటా ఉన్నాయి. నరసింహస్వామిది కానీ వెంకటేశ్వర స్వామిది ప్రతి ఒక్కటి, ఇది ఏ ఒక్కటి కూడా ఈ టైంకి సంబంధించింది కాదు. దాదాపు మన 7 నుండి 800 సంవత్సరాల కింద, ఆ టైం లోపల ఇప్పుడున్నట్టు పాలిష్లు, కట్టర్లు ఏవీ లేవు. శ్రీకృష్ణుని విగ్రహాలు, ఆళ్వార్లు, స్వామివారు, ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి. ఇదే కాదు, ప్రతాపరుద్రుడి టైంలో ఆయనకు సంబంధించిన ఇది శిరస్సు వరంగల్ పోర్ట్లో ఆయన విగ్రహం అనేది ఉన్నది. కానీ ఆయన శిరస్సు మాత్రం మనకు కరీంనగర్ నియర్ బై దొరికింది, అక్కడ తీసుకొచ్చి ఇది వదిలేశారు. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి ఎక్స్పెండిచర్ అనేది పడదు, ఎలాంటి డబ్బులు అనేటివి కట్ కావు. మేము ఏదైనా వీడియో కనుక పెడితే మీకు ఫస్ట్ ఆ వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది, అంతే. 20,000కు పై మంది చూస్తున్నారు రెగ్యులర్గా. బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం మన వాళ్ళు ఇంకా పెరగాలి. ఇంకా ఎంత దూరమైనా సరే వెళ్ళి వీడియోలు తీసుకురావడానికి మాకు అది బూస్టింగ్ టైప్ ఉంటుంది. ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క కళాఖండం లెక్క ఉన్నది చూడండి. ఇది వచ్చేసి ప్రతాపరుద్రుడి, కాకతీయ రాజులది. ఆ కాలంలో ఆయన విగ్రహాన్ని ఎంత అందంగా చెక్కారు. ఇంకా ఇట్లాంటి ఏ చరిత్రకు సంబంధించినవి ఉన్నా సరే మనకు కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఎస్వి ఇలాకా వ్లాగ్స్. ఇది పార్ట్ 1.